శృంగారా నగరమందు జయ గీతముల్ పాడేదాము సియోను వరుని చేరి సియోను వరుని చేరి శృంగారా నగరమందు జయ గీతముల్ పాడేదాము సియోను వరుని చేరి సియోను వరుని చేరి ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదాము ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదాము అజట అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించెదం అజట అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించెదం శృంగారా వరమందు జయ గీతముల్ పాడేదాము సియోను వరుని చేరి సియోను వరుని చేరి దుఃఖించువారు స్తుతి పాట పాడుచు స్తుతి వస్త్రములతో దుఃఖించువారు స్తుతి పాట పాడుచు స్తుతి వస్త్రములతో అజట ఉన్నత సియోను నిన్నాలిను హర్షించి స్తుతి పాడేదము అజట ఉన్నత సియోను నిన్నాలిను స్తుతి పాడేదము నగరమందు జయ గీతముల్ పాడేదాము సియోను వరుని చేరి సియోను వరుని చేరి పొందినది జయావే పరిశుద్ధుని చూతుము పొందినది జయావే పరిశుద్ధుని చూతుము
శాంతి సౌఖ్యము తోడా యావే తోనుంది భూఆశను విడిచెదం నగరమందు జయ గీతము పాడెదము సియోను వరుని చేరి సియోను వరుని చేరి గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ఆయన చెప్పిన గురుతులన్నీయును తప్పక జరుగుతుంది అంతటా వచ్చా తెలిసేను ఇప్పుడే ఆయత్తముగానుందుము ఆయన వచ్చిన వేళ తెలిసేను ఇప్పుడే ఆయత్తముగానుందుము నగరమందు జయ గీతము పాడెదము సియోను వరుని చేరి సియోను వరుని చేరి మోసిన పరిశుద్ధ ప్రియయాయ చెంగబట్టు కొందుము సిలువను మోసిన పరిశుద్ధ ప్రియయాయ చెంగబట్టు కొందుము నాగులేని యావేను వెంబడించి ప్రియ గీతములు పాడెదము అచట వచ్చాగులేని యావేను వెంబడించి ప్రియ గీతములు పాడెదము నగరమందు జయ గీతము పాడెదము సియోను వరుని చేరి సియోను వరుని చేరి హల్లెలూయా 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 పిల్లారా ఇప్పుడు ఈ యొక్క రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ రాకడ గురించిన విషయాలు ఆయన ఏ విధంగా ఆయన 2వ రాకడ గురించి ఆయన నెరవేరుస్తూ వచ్చాడో మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12 నుండి మనం చదువుకుందాం. లేకపోతే 10వ వచనం నుండి ఎలోహిము దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకమును రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగి తిని తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపము స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన
తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పూనినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైనను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చూడండి పిల్లారా, ఇక్కడ ఆయన నేత్రములు 14 వచ్చింది చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అంటే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయని చెప్పండి. అగ్ని జ్వాలల వలె. అంటే ఆ కన్నులు చెడ్డ కన్నులు కాదు, పరిశుద్ధమైన కన్నులు. ఆడోళ్ళంక ఈ ఆడోళ్ళంక, ఆ పిల్లలంక ఈ పిల్లలంక చెడుగా చూసే కన్నులు అవి కావు. ఆ అబ్బాయిలంక ఈ అబ్బాయిలంక ఎవరిని చూసేటువంటి కన్నులు కావు. ఆయన కన్నులు పరిశుద్ధమైనటువంటి అగ్ని జ్వాలలు. అంటే అగ్ని అంటే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఆయన న్యాయాధిపతిగా కనపడుతున్నాడు అనమాట. ఆయన యొక్క కన్నులు ప్రపంచం మొత్తాన్ని కూడా చూస్తున్నాయి. 7 దీపస్తోల మధ్య ఉన్నాడు ఆయన. ఆయన చేతిలో 7 నక్షత్రాలు. ఆయన అక్కడ న్యాయాధిపతిగా ఉండి, అంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 దీపస్తంభాలు, 7 సంఘకాలాలు. కాబట్టి ఆయన అక్కడ కనబడ్డాడు. ఆయన చేతిలో ఎవరున్నారు చెప్పండి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన ఎవరు? ఆయన ముఖం సూర్యుని వలె ఉంది. ఆయన ఎవరు? వేకువ నక్షత్రము. మరి మెస్సియ కదా వేకువ నక్షత్రం అంటే ఎవరు చెప్పండి? ఆయనే. ఆయనే నీతి సూర్యుడని, దావీదు నక్షత్రమని, అలాగే వేకువ నక్షత్రమని, అలాంటి బిరుదులు ఆయనకున్నాయి. కాబట్టి ఆ దావీదు నక్షత్రం యొక్క చేతిలో, లేకపోతే వేకువ దూత యొక్క చేతిలో 7 నక్షత్రాలు, 7 నక్షత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా కనబడ్డాడు. అక్కడ న్యాయాధిపతిగా సెరూపులు దూతలే పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరూపులు దూతలే పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమే
జ్వాలముగా పాదములు ప్రకాశముగా నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములే జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా నేత్రములే జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ న్యాయాధిపతిగా కనబరుచుకున్నాడు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన ముఖము సూర్యుని వలె కనబడుతూ ఉన్నది. ఆ తరువాత పిల్లారా, ఆయన పాదములు ఎలా ఉన్నాయి చెప్పండి. ఆ కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమైండెను. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు, ఆయన పాదములేమో కొలిమిలో పుటం వేయబడినటువంటి అపరంజిత. అంటే ఎంత స్వచ్ఛమైనటువంటి అపరంజి అంటే బంగారం. అవి ఒక వెండి, అవి ఒక ఇత్తడి వలె, అవి ఒక బంగారు వలె ఆ పాదములు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఆయన ఎవరో న్యాయాధిపతి. ఆయనే తర్వాత చెప్తున్నాడు, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు. మొదటివాడు కడపటివాడు జీవించువాడవై మా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై. గ్లోరీ గ్లోరీ. మా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై. యావే నీకు స్తోత్రములు, యావే నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ గ్లోరీ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడుగాను, అప్పరంచి వంటి పాదములు కలిగినటువంటి వాడుగా ఆయన ఎవరంటే మెస్సయే. ఆయనే మరణమును జయించి తిరిగి లెగిచిన వాడు. ఓ యుగ యుగములు వాడును కూడా సజీవుడుగా, ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అక్కడ కనబడ్డాడు, అక్కడ కనబడ్డాడు. తర్వాత ఆయన ఏం చేశాడనంటే హెచ్చరించాడు. ఆయనే మరలా ఏం చేశాడంటే చూడండి, మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఆయన న్యాయాధిపతిగా హెచ్చరించాడు అనమాట. 18వ వచనం మనం చదువుకుందాం. తుయితేరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కనులను, అపరంజిని పోలినటువంటి పాదములను గల సర్వశక్తిమంతుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను,
నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడప క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చూడండి పిల్లారా, ఎవరి మాటలు చెప్తుంది చెప్పండి. మొదటి అధ్యాయంలో మనం ఎవరినైతే చూసామో అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల సర్వశక్తిమంతుడు కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ మాట్లాడలేదు. అక్కడ ఆయన స్వరం ఎలా ఉంది అంటే ఎలా ఉంది? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అంటే విస్తార జలము ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏమంటే ఆ ధ్వని ఎలా ఉంటుందో దబ్బమని ఆయన స్వరం ఎలా ఉందన్నమాట. గంభీరంగా, చాలా గంభీరమైనటువంటి స్వరముతో ఉన్నాడు ఆయన. కానీ ఆ స్వరం ఏమిటి? అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేనే మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడి రైతుని గాని ఇదిగో యుగయుగమును సజీవుడై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాల గురించి మర్మమును, 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘములు. కాబట్టి చూడండి, నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదీక సంఘములకు వ్రాయము. ఆ స్వరం విన్నప్పుడు అది విస్తార జల ప్రవాహం వలె, ఆ స్వరం విస్తార ప్రవాహ జలముల ధ్వని వలె ఉంది. అప్పుడు ఈ స్వరం ఏమిటా అని యోహాను గారు అలా తిరిగినప్పుడు ఆయన అలా కనబడ్డాడు. అగ్నిజ్వాల వంటి కన్నులతోనూ, అపరంజి వంటి పాదములతోనూ కనబడ్డాడు. మళ్ళా తర్వాత ఏమన్నాడు? ఇతడు చచ్చిన వాడి వల్ల అయిపోయినప్పుడు నువ్వు భయపడకము, మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే, మృతుడునైతును గాని ఇదిగో యుగయుగములో యుగయుగములో సజీవుడై ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఏమన్నాడండి? నేను మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనమైనవి. నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో చూసే నక్షత్రాల గురించి, దీపస్తంభం గురించి సంగతి వ్రాయము అని చెప్పాడు. అక్కడ అది మాట్లాడాడు ఆయన. అంటే న్యాయమైన తీర్పుల గురించి మాట్లాడలేదు. 7 సంఘకాలపు దూతలకు ఇలాగూ రాయము, లేకపోతే 7 సంఘాలకు ఇలాగూ రాయము అని చెప్పి యోహానికి ఏమి రాయాలో చెప్పాడు. అక్కడ ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఆయన మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద, ఎందుకంటే ముందు అపవాది చేతిలో ఉండేవి. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన వెళ్ళి అపవాది చేతిలో ఉన్నటువంటి మరణం యొక్క, పాతాళ లోకం తాళపు చెవులు ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు అవి నా చేతిలో ఉన్నాయి. అక్కడ సంఘకాలాల గురించి మాట్లాడాడు. దూత 7 సంఘకాలం 7 దూతల గురించి మాట్లాడిన వారు ఎవరు చెప్పండి? ఆ న్యాయాధిపతి అయినటువంటి మెస్సయే. ఆయన రెండవసారి వచ్చే ముందుగా ఈ విషయాలని యోహానికి చెప్పాడు. ఆయన రెండవసారి వచ్చే ముందుగా మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి 7 సంఘకాలాల గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఇక్కడ తీర్పుని గురించి మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి,
అగ్నిజ్వాలల వంటి కన్నులను, అప్పగించిన పోలిన పాదములు గల సర్వశక్తిమంతుడు కుమారుడు చెప్పిన సంగతులేమనగా, నీ క్రియలను, నీ సహనమును, నీ విశ్వాసమును, నీ ప్రేమను, నీ పరిచర్యను, నీ యొక్క మొదటి క్రియల కన్నా నీ కడపడి క్రియలు మరి ఎక్కువని ఎరుగుదు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకున్న యెజబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు. జాగ్రత్తము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారుమనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించుచు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేస్తాను. దాని పిల్లలను నిశ్చయంగా చంపుతాను. అంతరేంద్రియములను, లేకపోతే అందువల్ల అంతరేంద్రియములు హృదయంలో పరీక్షించువాడు నేనే అని సంఘములనియో తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయితేరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకోని వారందరితో నేను చెప్పునున్నదేమనగా, మీ పైన ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి వేకువ జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వారి పాత్ర వలె పగలగొట్టబడతారు. మరియు అతనికి వేకు చుక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. చూడండి 23వ వచనంలో, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములను తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. ఆయన నామనిస్తాను అంటే యెజబెలు క్రియలను బట్టి యెజబెలుకు ప్రతిఫలం ఇస్తా అంటే ఆమె పురుషుడి స్థానాన్ని ఆక్రమించింది, పురుషుడి వలె ప్రవర్తించింది, బోధకుల స్థానాన్ని ఆక్రమించింది. ఎవరి బోధకుల వలె ప్రవర్తించింది, పురుషుల స్థానాన్ని ఆక్రమించి ఇంట్లో కూడా ఆ పురుషుడి మీద కూడా ఏలుబడి చేసినటువంటి స్త్రీ అనమాట. ఆమెకి ఇవ్వబడిన స్థానంలో ఆమె ఉండకుండా పురుషుడిని ఒక దాసుడిగా, ఒక పనివాడిగా పురుషుడిని, తన భర్తని ఆమె ఏలుబడి చేసింది. పురుషుడి మీద అలా చేయి, ఇలా చేయి, అలా వెళ్ళి, ఇలా వెళ్ళి, ఇలా నడు అని ఆజ్ఞాపించి, ఇతడు మాత్రము పురుషుడు స్త్రీ వలె ఆమెకు విధేయుడైపోయి నడిచాడు. అలాంటి సంఘాలు ఈనాడు బోధకులు కూడా సంఘాలకు లోపడుతుంటారు. సంఘం అంటే స్త్రీ, స్త్రీ అంటే ఎవరు చెప్పండి? సంఘం. కాబట్టి సంఘాలకు లోపడే బోధకుడు కాదు. సంఘాలు చెప్పినట్టు రోమన్ క్యాథలిక్ సంఘం చెప్పినట్టే బోధకులందరూ నడుస్తారు. నూతన సంఘం చెప్పినట్టు నడుస్తుంటారు బోధకులు. అలాగైతే ఆ బోధకుడు ఎందుకు? పైన సర్వశక్తివంతుడు ఏమి చెప్పాడో ఆ ప్రత్యక్షత కలిగిన వాడై దాన్ని బట్టి నడిచినప్పుడు సంఘము కూడా అదే వర్తమానం ప్రకారం నడుస్తుంది. అదే సూర్యుని యొక్క వెలుగును బట్టి వధువు ప్రకాశించుటైనది. హల్లెలూయా. చంద్రుని బట్టి నడవకూడదు నక్షత్రాలు. సూర్యుని బట్టి ఆ నక్షత్రం ఏం చేయాలి చెప్పండి? ప్రయాణము లేకపోతే ప్రకాశించాలి. కాబట్టి చాలా మంది బోధకులు సంఘాలను బట్టి, సంఘంలో పెద్దలను బట్టి, సంఘంలో విశ్వాసులను బట్టి నడుస్తుంటారు. వాళ్ళు ఎందుకంటే అలా నడవకపోతే వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, మళ్ళీ మనకు సంఘం ఖాళీ అయిపోద్దేమో, వీళ్ళు వేరే సంఘాలు పెట్టేస్తారేమో, ఎందుకని ఆ విధంగా మంచిగా ఉంటారు. నేను అలా భయపడ్డా. నేను ఎందుకు భయపడినంటే నేను అందుకని ఫ్రీగా వదిలేస్తాను విశ్వాసుని. ఎక్కడికి వెళ్తున్నారా, ఏంటా,
ఎవరు మాట్లాడుకుంటున్నారా, గుసగుసలు చెప్పుకుంటున్నారా, నేనేం పట్టించుకోను. నేను సమస్తం ఆయనకు అప్పగిస్తా. కారణం ఎందుకంటే ఎవరైనా ఆయన ఏర్పాట్లు ఉంటే ఆయన ఆకర్షించిన ఉంటాడు. ఎందుకంటే ఆయన నిజమైన వధువు కోసం వచ్చాడు. అర్థమైంది మీకు? తీసుకొచ్చాడు ఆయన. ఈ యొక్క వాక్యము ఆకర్షించబడిన వ్యక్తి అయితే ఉంటాడు. అర్థమైందా? వాక్యానికి ఆకర్షించబడలేదనుకోండి, అతడు ఉండవు. అర్థమైందా? ఉండడు. అందులో ఆకర్షించిన వ్యక్తి అయితే ఉంటాడు. ఒకవేళ ఎవరైనా పరిచర్లో తిరగబడ్డారు, కొంతమంది వేరే సంఘాలు పెట్టుకున్నారు. విశాఖపట్నంలో అక్కడక్కడ సంఘాలు పెట్టుకున్నారు. నేనేమనుకోను. ఎందుకు ఏమనుకుంటానంటే పరలోకంలో నాటబడిన ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. అది పరలోకంలో నాటబడలేదు, వాళ్ళు పెళ్ళగించబడ్డారు. వాక్యాన్నే చూసుకుంటా నేను. ప్రతి విషయంలో ఏం చేస్తానంటే వాక్యాన్నే చూసుకుంటా. కాబట్టి నిజమైన వధువు ఎక్కడికి పోదు. ఆమె వాక్యాన్ని, వాక్యం ఆమెను ఆకర్షించింది కాబట్టి ఆమె ఉంటుంది. అది పరలోకంలో నాటబడింది కాబట్టి. పరలోకంలో నాటబడలేదనుకో అభ్యంతరపడి ప్రతిదాని కూడా అభ్యంతరపడిపోతూ ఉంటారు. ఏదైనా చెప్పినా అభ్యంతరపడిపోవడం, అడ్డుపడిపోవడం అనమాట. ఏదైనా ఇలా చెప్పినా అడ్డుపడిపోవడం, అభ్యంతరపడ్డం, అడ్డు చెప్పడం. అలాంటి వాళ్ళు పరలోకంలో నాటబడలేదు. కాబట్టి పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతి కాలంలో కూడా ఈ విధంగా 2 రకాలైన సంఘాలు ఉన్నాయి. ఆయన వాక్యమును ఆకర్షించబడి అపోస్తుల బోధకు, బ్రహ్నాం గారి వర్తమానములకు, లేక జాన్సన్ గారి వర్తమానములకు ఆ వాక్యము, ఆ వెలుగు వారిని ఆకర్షించిన దానిని బట్టి, ఆ అగ్ని వారిని ఆకర్షించిన దానిని బట్టి నిజమైన వధువు వచ్చింది. నిజమైన వధువు కానిది దుర్బోధలకు ఆకర్షించబడుతుంది, తప్పుడు బోధలకు ఆకర్షించబడుతుంది. తప్పుడు బోధకులు ఉంటారు. జనులు ఏర్పరచుకునే బోధకులు వేరుగా ఉంటారు. జనులందరూ ఇక్కడ ఇజ్రాయేల్ సంఘం అలాగే ఏర్పడింది. డైరీ ఫార్ సెంటర్లో అయ్యగారి మీద తిరుగుబాటు చేసి 60 మంది వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి ఇజ్రాయేల్ పాస్టర్గా పెట్టుకున్నారు. ఉండేది బాగా మాట్లాడుతున్నావు, బాగా చెప్తున్నావు, నువ్వు అక్కడికి అభిషేకం లేదు, పిలుపు లేదు, ఏమీ లేదు, ప్రత్యక్షత లేదు. అబ్బాయి బ్రహ్నాం గారు వర్తమానం చదివి చెప్పేస్తుంటారు. జనం అలాగే వెళ్ళిపోతుంటారు. అలాంటి సంఘాలు ఉన్నాయి. నిజమైన రోమన్ క్యాథలిక్ సంఘం కూడా అలాంటిది. ఆది సంఘం నుండి అది వేరైపోయింది. తిరుగుబాటు చేసి ఒక్కడు కాదు 3 మీరు అబద్ధం చెప్తున్నారు, నామంలో కాదు బాప్తిజం, త్రిత్వంలో బాప్తిజము అని చెప్పి ఆ సంఘం నుండి వేరైపోయి పుట్టినది రోమన్ క్యాథలిక్ సంఘం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అవన్నీ కూడా తిరగబడిన సంఘాలను కూడా నిజమైన వాక్యం మీద, నిజమైన వర్తమానికుల మీద తిరగబడి ఏర్పరచబడినటువంటి, లేకపోతే ఏర్పరచుకున్నటువంటి, వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంఘాలు అవి యెజబెలు సంఘాలు. రోమన్ క్యాథలిక్ సంఘం యెజబెలు సంఘమే. రోమన్ క్యాథలిక్ సంఘం యెజబెలు సంఘమే. సంఘాన్ని బట్టి వాళ్ళు నడుస్తుంటారు తప్ప వాక్యాన్ని బట్టి వాళ్ళు నడవరు. లోకాన్ని బట్టి వాళ్ళు నడుస్తుంటారు. యెజబెలు కూడా లోకాన్ని బట్టి నడిచింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఆరాధిస్తుంటారో అవి తీసుకొచ్చి ఇజ్రాయెల్ మధ్య పెట్టింది. ఈనాడు రోమన్ క్యాథలిక్ సంఘం ఆ యొక్క నిమ్రోధ కాలంలో పుట్టినటువంటి ఆ మత సంబంధమైన వాటిని తీసుకొచ్చి రోములో ఉన్నటువంటి ఆ కల్పితమైన వాటిని తీసుకొచ్చి సంఘంలో పెట్టింది. 3 దేవుడి సిద్ధాంతం, క్రిస్టమస్, లెట్టదిన్నాలు, మరియమ్మ ఆరాధన, అలాగే లోక సంబంధమైన వాటిని తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. అందువల్ల అవి యెజబెలు సంఘాలు. యెజబెలు సంఘాలు. అందుకని ఇక్కడ యెజబెలు సంఘాలకి నేను ప్రతిఫలం ఇస్తాను అంచు హెచ్చరిస్తున్నాడు. మరలా ఉన్నాడండి, నా క్రియలు ఎవరైతే కలిగి ఉన్నారు అంటే యెజబెలు వలె కాకుండా నా క్రియలు కలిగిన వధువుగా ఎవరున్నారు? ఆ క్రియలు కలిగిన వధువుకి వేకు చుక్కనిస్తానన్నాడు. వేకు చుక్కే ఆమెకి జీతం. ఆయన ఆమెకు జీతమై ఉన్నాడు, తలరాయి ఆమెకు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో తుయితేని సంగమా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడును, అపరంజి వంటి పాదములు కలిగి, మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు మెస్సయ్య.
అంటే తీర్పును గురించి చెప్పు సంగతులు ఏమనగా, నీ సహనాన్ని ఎరుగుదును, నీ ప్రేమను నాకు తెలుసు, నీ ఓర్పు నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. అయితే నీకు ఎక్కువ చుక్కనిస్తా. కానీ తాను ప్రవక్తలని చెప్పుకొనిచున్నటువంటి ఇజబేలు స్త్రీని ఉండనిస్తున్నావు, అందుకని అంతరేంద్రియమును పరీక్షించేవాడు నేనే, వారి క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు నేనే అని హెచ్చరించాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. ముందేమో సంఘకాలం గురించి మాట్లాడాడు, నువ్వు చూచిన వాటిని వ్రాయమన్నాడు, అంటే సంఘకాలాల గురించి తెలియజేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి తీర్పును గురించి, న్యాయమైన తీర్పును గురించి హెచ్చరించాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మళ్ళా ఇక్కడ ఆయన కనపడుతున్నాడు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకముడు దిగివచ్చుడు చూచితిని. ఆయన మేఘము ధరించుకునిండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను, ఆయన ముఖము ఇక్కడ కూడా ఎలా కనపడుతుంది చెప్పండి. ఇందాక మనం చదివిన తూతీరు సంకాలం ముఖాన్ని గురించి రాయలేదు, ఎందుకంటే అగ్నిజ్వాలలు కన్నులు కలిగిన వాడు, అప్పటి పాదములు కలిగిన వాడు, ఆయనకు అదే ముఖం ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఏమి రాయక్కర్లేదు, ప్రత్యేకంగా ఏమి రాయనక్కర్లేదు. ఆయన పాదమును అగ్ని స్తంభములను, ఆయన చేతిలో ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి యొక్క స్వరము పలుకుటి వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవిస్తున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా సర్వశక్తిమంతుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము సర్వశక్తిమంతుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఆయన నామనిస్తాడు. కాబట్టి 7వ వచనంలో ఉంది, 7వ దూత పలుకు దినముల్లో మా సర్వశక్తిమంతుని మర్మము సమాప్తమగును. కాబట్టి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన పాదములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన వర్షపు ధనుసు కలిగి ఉన్నాడు, ఆయన మేఘమును ధరించుకొని ఉన్నాడు, ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉంది. ఆ తరువాత ఆయన పిల్లారా గర్జించు సింహం వలె ఆయన పిల్లారా ఆయన ఒక పాదమును సముద్రం మీదను ఒక పాదమును భూమి మీద మోపి సింహము గర్జించినట్లు ఆయన గర్జించగా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వర్షపు ధనుసు కలిగి ఉన్నాడు, మేఘమును ధరించుకొని ఉన్నాడు, ఆయన విప్పబడిన పుస్తకం ఉన్నది, ఆయన ఒక పాదము సముద్రం మీదను ఒక పాదము భూమి మీదను ఆయన మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించినప్పుడు ఆయన యొక్క ఏమండి 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయి. ఆయన నామస్తాడు. 7వ దూత పలుకు దినముల్లో ఆయన అంటే 1963లో ఆయన
మేఘారూఢుడుగా ఆయన అంటే 7 దూతలు బ్రహ్నాం గారి దగ్గరకు వచ్చి కలుసుకొని ఎందుకంటే 7వ దూత కాలంలోనే బైబిల్లో ఉన్న మర్మము అయితే బ్రహ్నాం గారు ఏం చెప్పంటే మర్మములన్నీ అని చెప్పాడు అనమాట. ఇక్కడ సర్వశక్తి మందుని మర్మం అని ఉంది, కానీ మర్మములన్నీ కూడా 7వ దూత కాలంలో బయలుపరచబడతాయని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ మర్మము బయలుపరచబడాల్సి ఉంది, కాబట్టి 7 ముద్దలు అంటే ఆ పుస్తకం ఇవ్వబడాల్సి ఉంది. కాబట్టి 7వ దూత కాలములో ఆయన పిల్లరా అంటే 7 దూతల ద్వారా ఆయన 7 ముద్ర గురించి బయలుపరిచి ఆ తర్వాత ఆరోహణమైనప్పుడు అతీతమైన మేఘము రూపుదాల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అతీతమైన మేఘము రూపుదాల్చింది. అప్పుడు బ్రహ్మ గారు చెప్పారు, అది బలిష్ఠుడగు దూత. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అది ఆ యొక్క మేఘములో ఉన్నది, ఆ మేఘముగా ఉన్నది. హల్లెలూయా. అది దర్శనము అని చెప్పాడు ఆయన. అదేం చెప్పాడు చెప్పండి. అప్పుడు ఆయన భూమి మీద ముద్రలు బయలుపరచుట కొరకై ఆయన అక్కడ ఏం చేశాడు చెప్పండి, దర్శించాడు, దర్శనమిచ్చాడు. అప్పుడు ముద్రలు బయలుపరచబడ్డాయి. 7 ముద్రలు బయలుపరచబడ్డాయి. ఆ 7 ముద్రలే 7 ఉరుములు. అయితే 7వ ముద్ర మాత్రము ఆయన కొద్దిగా మాత్రం రాకడని మాత్రం బయలుపరచబడింది తప్ప 7వ ఉరుము బయలుపరచబడలేదు. హల్లెలూయా. ఎందుకంటే 7వ ఉరుము 7వ ముద్ర ఏమైనా చెప్పడం ఆయన యొక్క 2వ రాకడ. హల్లెలూయా. అందుకనే లూకాసు వార్త 17:30 మనుష్య కుమారుని దినము, అక్కడ ఆయన మనుష్య కుమారుడుగా అందుకని మేఘారూఢుడుగా ఆయన ఏమండి ఆకాశం ముందు ఆయన మేఘారూఢుడుగా కనబడతాడని సువార్తలో రాయబడింది. కాబట్టి పిల్లారా ఇక్కడ ఏం చేశాడనంటే ఓ బలిష్ఠకు వేకువ దూతగా ఆయన దర్శనమిచ్చి ఆయన ముద్రల్ని 6 ముద్రల్ని బయలుపరిచాడు. ఆయన గర్జించినప్పుడు పిల్లారా ఇక్కడ చూడండి, విప్పబడిన పుస్తకం ఏం జరిగింది చెప్పండి, విప్పబడింది. మొట్టమొదట ఆయన దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆయన ముద్ర గురించి ఆయన బయలుపరిచి ఏమండి అంటే బ్రహ్మం గారికి బయలుపరిచాడు. అప్పుడు బ్రహ్మం గారు ఆ ముద్ర గురించి బోధించాడు. కాబట్టి మొదటిసారేమో సంఘకాలాల గురించి మాట్లాడాడు ఆయన, తర్వాత ఏమో తీర్పుల గురించి మాట్లాడాడు, తర్వాత ఏమో మర్మమును బయలుపరచుడికి వచ్చాడు. అందుకని బ్రహ్మం గారు అంటే 7వ దూత పరిచర్య మర్మమును బయలుపరిచేది, 7వ దూత పరిచర్య సంఘశాఖ నుండి బయటకు తీసుకొచ్చేది వధువు అని చెప్పాడు. ఆయన నమస్తే ఆ మర్మములను బట్టి ఆ వధువు బయటకు వచ్చింది. ఆ తరువాత పిల్లారా ఈ దర్శనం వచ్చినప్పుడు, ఈ మేఘం వచ్చినప్పుడు, ఆ 7 దూతల యొక్క దర్శనాన్ని చూసినప్పుడు బ్రహ్మం గారు ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన చేతిలో ఒక ఖడ్గం వచ్చింది. అది రాజు యొక్క ఖడ్గము. ఆ ఖడ్గం ఏదో కాదు కానీ ఆ వాక్యమే. కాబట్టి ఆ దర్శనం ఏంటంటే ఆ మేఘము 7వ ముద్ర. ఆయన 6 ముద్రలు బయలుపరిచాడు కానీ 7వ ముద్ర బయలుపరచలేదు, అది దర్శనం మాత్రమే. అప్పుడు ఆయన అన్నాడు ఈ యొక్క దర్శనాన్ని గురించి లేకపోతే 7వ ముద్ర గురించి ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడుతున్నాడు. అది 3వ ఏడుపు, అది 7వ ముద్ర అని చెప్పాడు. హల్లెలూయా. కానీ పనికి మాలినటువంటి కొంతమంది బోధకులు అది 2వ రాకడని చెప్పి మోసగిస్తున్నారు. కాబట్టి అది ఏమైనా చెప్పండి, దర్శనము ముందు ప్రదర్శన. పరిశుద్ధ పర్వతం మీద ఏ విధమైతే మేఘంగా ప్రత్యక్షమయ్యాడో అప్పుడు కూడా 3 ఉన్నారు, ఇక్కడ కూడా 3 ఉన్నారు. బ్రహ్మం గారితో పాటు ఇంకిద్దరు ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు ఇక్కడ. అక్కడ కూడా పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు ఆ పర్వతం మీద, ఇక్కడ కూడా 3 ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దర్శనాన్ని గురించి బ్రహ్మం గారు ఏం చెప్పారంటే ఇది 2వ రాకడలో, ఇది 3వ ఈర్పు, ఇది 7వ ముద్ర.
ఇది ఈ 7వ ముద్ర. ఆ రాకడ, ఆ మేఘమును గురించినటువంటి ఆ రాకడ, అది ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడతా. ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వరుసగా మనం చూసాం ఆయన ఎలాగా తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, ఎలా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు 4వసారి వచ్చేటప్పటికి ఆయన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో రంగం మీదకి వచ్చాడు. మొదటి అధ్యాయంలో రాలేదు, 2వ అధ్యాయంలో రాలేదు, ఏమండి 10వ అధ్యాయంలో రాలేదు. మళ్ళీ 22వ అధ్యాయంలో ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన నమస్తారు. హల్లెలూయా. చదవడము 12 నుండి. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతివానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు, ఓ మేఘయు, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు దుక్కుని వారు ధనిలు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటి ఉందురు. సంగముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు మెస్సయ్య అను నేను నా దూతని పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనైన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ రాకడ ఇదే. 1963లో రాకడ కాదు, అప్పుడే రాకడ జరిగితే 1963లో రాకడ జరిగిపోయింది చెప్పాలి కదా. ఆయన బ్రహ్మాం గారు ఎక్కడ చెప్పరా. చాలా మంది బోధకుల్ని ఏ పుస్తకంలోనైనా 1963లో 2వ రాకడ జరిగింది అని ఎక్కడైనా ఒక మాట చూపించండి. ఆయన ప్రసంగాలు అంటే ఒక్కడ చూపించలేదు ఇంతవరకు. నేను ఎప్పుడుండో అడుగుతున్నా. ఆయన దిగి వస్తున్నాడు, అలాంటి కొన్ని వివరించి చెప్పిన మాటలు పట్టుకుని జరిగిపోయింది అంటున్నారు. అదైనా ఒక్కరు చూపించలా. అది జరిగిపోతే వాళ్ళకి ఎందుకు చెప్తాడు చెప్పండి. బ్రహ్మాం గారు 7వ ముద్ర అది ఆయన వదిలేశాడు. ఇప్పుడు కనుక 7వ ముద్ర కనుక విప్పబడితే, 7వ ముద్ర కనుక విప్పబడితే సాతాను దాన్ని అనుకరిస్తాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి అప్పుడు 7వ ముద్ర విప్పబడలేదు, రాకడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు 7వ ముద్ర విప్పబడడం అంటే రాకడ గురించి విప్పబడడమే. రాకడను గురించి నా ముసుగు తీయబడడమే. రాకడేమిటో, ఆ దినమేమిటో, ఆ జాబ్ ఏమిటో 1993లో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి 1993లో చెప్పి 96లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతో, అదే చెప్పానమాట. నాకు ఈ కళ గురించి, ఈ యొక్క వచనాల గురించి తెలియకముందు 1988లో బంగారం అపరంజి కమ్ముకుంది. 93లో ఆకాశం సుడుగా తిరుగుతూ అగ్ని జ్వాలల తల మీద రాలాయి. బంగారము మరియు అగ్ని. ఇప్పుడు ఈయన ఎవరై ఉంటారు? కుమారుడు. ఆయనే ఆ మేఘమును ధరించుకో, హిమం వంటి ఆ మేఘమును ధరించుకొని వాడు, 7 నక్షత్రాలు చేతిలో ఉన్నవాడు. ఇప్పుడు అవన్నీ పంపించాడు ఆయన. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి, ఇప్పుడు వేకువదూతగా ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చి, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు వాక్యం ఏమైనా చెప్పండి, శరీరధారి అయింది. 2వ రాకడ ఇప్పుడు భూమి మీద శరీరధారి అయింది. హల్లెలూయా. బ్రహ్మాం గారు అదే చెప్పారు, వాక్యము శరీరధారి అయింది. వాక్యము శరీరధారి అయింది. ఇప్పుడు శరీరధారి అయి వదువుతా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ముఖాముఖిగా పంచుకుంటాడు. ఆయన ముఖాముఖిగా మాట్లాడాలంటే ఏముండాలి? ఆయనకు ఒక శరీరం ఉండాలి.
ఆ శరీరము ద్వారా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ముఖాముఖిగా అబ్రాహాముని ఎలా కలుసుకున్నాడు, ఒక శరీరాన్ని ధరించుకుని వెళ్ళి ముఖాముఖిగా. యాకోబుని అలాగే ఏమండి అలాగూ ఆయన కలుసుకుంటాడు, మాట్లాడతాడు. ఏలియా ఉన్నాడు, ఆ ఆత్మ ఒక శరీరాన్ని ధరించుకుని యోహానుగా వచ్చింది. హల్లెలూయా. అందువల్లే మనం ఇప్పుడు వేకుచుక్క కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా బయలుపరుచుకుని ఇప్పుడు వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అందువల్ల ఆయన వచ్చిన దినమే 8వ దినము, ఆయన వచ్చిన జామే వేకు జాము, ఆయన వచ్చిన దినమే 3వ దినము. ఈ 3వ దినములో హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఏమండి, ఎక్కడున్నాం చెప్పండి? చివరి సమయంలో ఉన్నాము, చివరి కాలంలో మనం ఉన్నాము, ముగింపులో ఉన్నాము. ఇప్పుడు ఆయన వచ్చేసాడు. ప్రకటన 1లో రాలేదు, ప్రకటన 10లో క్షమించండి, ప్రకటన 2లో రాలేదు, ప్రకటన 10లో ఆయన దర్శనమిచ్చాడంతే. ఇప్పుడైతే ఆయన రాకడా. అందుకనే 2వ రాకడా వేరు, ప్రత్యక్షత వేరు. ప్రత్యక్షతకి 2వ రాకడకి అర్థం తెలియాలి. ఏమండి ప్రత్యక్షతకి? అందుకని దీన్ని కమింగ్ అంటారు, దీన్ని కమింగ్. రాకడా కమింగ్ ఏమంటారు చెప్పండి? 2వ రాకడా. హల్లెలూయా. ఇది ప్రత్యక్షమవడం కాదు, 2వ రాకడా. దీన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రత్యక్షమవడం వేరు, రాకడ వేరు. తెలియక మనం 2వ రాకడ ప్రత్యక్ష రాసామా, పొరపాటు పడ్డట్టే, తప్పుడు బోధ చేసినట్టే. హల్లెలూయా. ఇప్పుడు వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చేది 2వ రాకడలోనే, ప్రత్యక్షమైనప్పుడు కాదు. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 2వ రాకడలో న్యాయాధిపతిగా వచ్చి మెస్సీ క్రియలు కలిగిన వారికేమో వేకుచుక్కగా ఉన్నాడు ఆయన. మిగతా వారినేమో ఆయన నాశనము చేయవాడుగా. అంటే యెజబెలు దాని యొక్క పిల్లలు, అంటే యెజబెలు అంటే రోమన్ క్యాథలిక్ సంఘము, దాని పిల్లలంటే ఈ సంఘాలన్నీ. వీధికి ఒక పిల్ల ఉంది, వీధికి ఒక సంఘం ఉంది, దాని పిల్లలు క్రిస్టమస్ చేసినవి అయ్యే, చరిత్రలో బాప్తిజం ఇచ్చే అవే. రోమన్ క్యాథలిక్ సంఘము ఆ మహావేశ్య. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని ఉల్లనిచ్చున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేదని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. అంటే యెజబెలు సంతానం కూడా మారు మనసు పొందరు, మార్చుకోరు, టైం మార్చుకోరు. వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వర్తమానం ఏం చేస్తండి, నీ మురికి బట్టలు తీసేసి కొత్త బట్టలు వేస్తాయి. హల్లెలూయా. నువ్వు ఈ బట్టలతో వెళ్ళాలా? నిజమైన వధువు పశ్చాత్తపడి మార్చుకుని నూతన బట్టలతో వెళ్ళి అవి మరలా అపవిత్రపరుచుకోనకుండా నీతి, పరిశుద్ధాత్మ, ఆనందము, స్తుతి అలాగొచ్చి ఇక్కడ ఆయన మహింపరుస్తూ ఉల్లాసంగా కనబడతాయి. ఆయన మన స్తుతి వస్త్రముతో ఉల్లాసముతో. హల్లెలూయా. అది నిజమైన వధువు. యెజబెలు సంతానం మారు. ఆమె ఎందుకంటే వీళ్ళ తల్లి కూడా అలాంటిది కాబట్టి ఆమె మార్చుకోదు. తప్పన్నా, నువ్వు నడిచేది వాక్ విరుద్ధం అన్నా, నువ్వు నడిచేది సరైనది కాదన్నా అనిమాలు కోపం దానికి. తను ఏం చేసినా రైట్ 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 అనాల. ఎటు పోతున్నా రైట్ రైట్ అనాలి. రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నా రైట్ 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 అంటే సూపర్ సూపర్.
నువ్వు రాంగురు ఎట్లా అలా కదయా, ఇలా రాంగురుట్లు వెళ్తున్నావు అనుకోండి. ఇదే యెజబెలు సంతానం అంటే. మార్చుకోవడానికి ఇష్టపడదు. తను వెళ్ళేదారే కరెక్ట్ అనకూడదు, తను చేసేదే కరెక్ట్. నరకానికి వెళ్ళినా కూడా అలాగ అనకూడదు. నరకం వెళ్ళడం కూడా నరకానికి వెళ్ళేవారు దానికి అర్థం కాదు. మార్చుకోవడానికి ఇష్టపడదాం. ఏమండి, యెజబెల్లాగే ఉండాలనుకుంటారు, చెప్పినా కానీ మార్చుకోరు. కొంతమంది కయ్యూల్లాగే ఉండాలి, జీవితం నచ్చింది వాళ్ళకి. ఏమండి, ఆ కయ్యూలు అంటే ఆడ ఇష్టం, వాళ్ళకి ఇష్టం. ఆడిని రోల్ మోల్గా పెట్టుకుంటారు కొంతమంది. మారరు. పెద్దాని కూడా ముఖం ఎత్తి పెట్టుకుని ఉండేవాడు, ముఖం చిన్న పుచ్చుకొని ఉండేవాడు. ఎప్పుడు చూసినా కానీ ఆనందం ఉండేదే కాదు ఆడికి, సంతోషం ఉండేదే కదా ఆ కయ్యూనికి. అసలు ఎప్పుడు కూడా శుభవార్త చెప్పినా నవ్వు ఉండేది కాదు, మంచి విషయం చెప్పినా నవ్వు ఉండేది. ఎప్పుడు ఏడుపు ముఖం, కుళ్ళు ముఖం, దరిద్ర ముఖం. ఇక అర్థమైందా? మారేవాడు కాదు. యెజబెలు సంతానం అంటే ఎవరు? మారని వాళ్ళు కయ్యూను. మీకు అర్థమైందా? దాతాను, అబీరము, కోరహు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సౌలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా యెజబెలు సంతానం. అందుకనే ఆమె యెజబెలు కూడా మారు మనసు పొందలా. ఏలి ఎంత గట్టిగా చెప్పినా ఆవిడ ఇష్టం వచ్చినట్లే చేసేది. తర్వాత చదమ్మా, మారు మనసు పొందనదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై. చూడు, దానితో వ్యభిచరించు వారంటే ఎవరు? దాని బోధల్లో కలిసిపోయి దాని పద్ధతులు అనుసరించే వాళ్ళు వ్యభిచరించడం. అది క్రిస్మస్ చేస్తుంది, వీళ్ళు కూడా క్రిస్మస్ చేస్తున్న ఆత్మ సంబంధం వ్యభిచారం. అది దానితో వ్యభిచరించడం. అది తత్వంలో బాప్తిజం ఇస్తుంటే వీళ్ళు కూడా బిరుదుల్లో బాప్తిజం ఇస్తున్నారు, అది వ్యభిచారం. అది ముగ్గురని బోధిస్తుంటే వీళ్ళు ముగ్గురని బోధిస్తున్నారు. అందువల్ల ఇది వ్యభిచారపు గుంపు ఈ సంఘాలు. అది వ్యభిచారం వదిలిపెట్టి మారు మనసు పొందలా, మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అది వేశ్యగానే అలా జీవించడం ఇష్టపడింది. తర్వాత చదువమ్మా, దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. చూడండి, వారు మారు మనసు పొందరు, దాని పిల్లలు మారు మనసు పొందరు. అందుకని నిశ్చయముగా వారిని చంపేదను, నిశ్చయముగా వారిని నాశనం చేస్తారు. కాబట్టి వారిని చంపుటకును మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. కానీ ఇక్కడైతే మెస్సయ్య క్రియలు, మెస్సయ్య వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఏ మాట చెప్తే ఆ మాటను ధరించుకుంటారు. ప్రార్థనకు అరగంట ముందు రమ్మంటే అరగంటకు వచ్చి కూర్చుంటారు. అది నిజమైనటువంటి వస్త్రం. ఎల్లప్పుడు ప్రార్థన చేయమంటే ఎల్లప్పుడు ప్రార్థన చేస్తారు. అది నిజమైన వధు. అదే యెజబెలు ఆత్మ కలిగిన వాళ్ళు మారరు. నువ్వు ఎన్నిసార్లు అని చెప్పు, రారు. కాబట్టి యెజబెలు లక్షణాలు నీలో ఉన్నట్లయితే నీవు ప్రమాదంలో పడతావు. నిజమైన వధువు ఆయన కోసమే పుట్టింది. ఆయన పాటిస్తే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాయి, ఎప్పుడు రమ్మంటే ఆయన ఆరాధిస్తారు, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చి ఆయన స్తుతిస్తారు. మొత్తుగా ఉండరు, ఉల్లాసంగా ఆయన యొక్క సన్నిధికి ఉత్సాహముగా ముందుగానే వచ్చి కూర్చుంటారు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇది, సమయం ఎంతబడే ఈ సమయం, పైకెంతబడే ఈ తరుణం. మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య వచ్చిన కాలం. యా మెస్సయ్య, మెస్సయ్య ఎత్తబడుదువో, మెస్సయ్య, 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 మెస్సయ్య. హల్లెలూయా.
హల్లెలూయా. ఇలాంటి దయ్యము ఆలోచన నీలో పనిచేస్తే నశించిపోయేది నీవే. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చి వాని క్రియలు చొప్పున ప్రతిభకు ఒక పాదమును సముద్రం మీదను, నిర్గమకాండం 14వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం ఒక పాదం భూమి మీదను మోపి ఆయన ఇప్పుడు సింహము గర్జించినట్లు ఆయన గర్జిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సింహం గర్జించినట్లు ఇప్పుడు 7వ ఉరుము తెరవబడుతుంది. ఆయన మనుషులు. అందుకనే 7 ముద్దుల్లో 7 ఉరుములు, 6 ఉరుములు తెరవబడ్డాయి. కానీ 7వ ఉరుము ఇప్పుడు తెరవబడతా ఉంది. ఇప్పుడు ఆయన యోధా గోత్ర సింహముగా గర్జిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 7వ ఉరుము తెరవబడింది. ఆ 7వ ఉరుములో అంటే 7వ ముద్రకు సంబంధించి 7వ ముద్రను తెరిచేది, 7వ ఉరుమును తెరిచేది మరలా 7 ఉరుములు ఉన్నాయి. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.